లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది ఆనందం అందరిది, అదృష్టం కొందరిది ఆనందం అందరిది, రంగరంగ వైభోగమే. నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే. హాయ్ హలో వెల్కమ్ టు పట్నీ సెంటర్ సీఎంఆ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాదు. ఈ రోజు పార్టిసిపెంట్స్ కంచి, ధర్మవరం, పోచంపల్లి, వెంకటగిరి. ప్లీజ్ కమ్. కంచి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? హాయ్, దిస్ ఇస్ మజా పద్ మజా. బేసికల్గా మాది విజయవాడ, నేను హౌస్ వైఫ్ని. బట్ యాంకరింగ్, యాక్టింగ్ నా హాబీస్. సో ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ విజయవాడ వాసవి క్లబ్స్ వాళ్ళకి ఒక 5 yearsగా నేనే యాంకరింగ్ చేస్తున్నాను. అంతేకాక రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా యాంకరింగ్ అది చేస్తుంటే వాళ్ళ ఫంక్షన్స్కి అది. సో దట్ ఈస్ యువర్ టాలెంట్ అనమాట. Yes. రాగానే ఇలా అంటే అసలు ఏంటి ఈవిడ యాంకరా ఏంటి అని నేను ఆశ్చర్యపోయాను. నిజంగా మీరు యాంకరింగ్ బాగా 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 చేస్తున్నారు. బాగా ట్రై చేయొచ్చు. మీకు ఇంకో సర్ప్రైజ్ ఇవాళ. నాకు సర్ప్రైజ్ ఎప్పుడు చెప్తారు? ఇప్పుడే, విత్ యువర్ పర్మిషన్. ష్యూర్గా. ఏం లేదండి, ఇవాళ అందరికీ తెలిసినట్లే నీ కొంగు బంగారంగానే చాలా 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 ఫేమస్ అయిపోయింది. అసలు బిజీ లైఫ్లో అందరూ ఈవినింగ్ నైట్ ఇంటికి వచ్చేటప్పటికి ఈవెన్ జెంట్స్ కూడా టీవీ ఆఫ్ చేయకుండా, ఛానల్ చేంజ్ చేయకుండా ఇదే ఛానల్ చూస్తున్నారు. ఈ నీ కొంగు బంగారంగాను ఎంత ఫేమస్ అయిందంటే మా హస్బెండ్ కూడా నేను అన్నం పెట్టకపోయినా కూడా కూర్చొని ముందు ఇది అయిపోయిన తర్వాత అన్నం పెడతాను చూస్తారు. నెలకి ఎంత టెండర్ పెడుతున్నారు మీరు ఆయనకి? చీరలు అంటూ ఏం లేదు, ఒక్క నెలన్నా తగ్గుతుందనే పాపం ఆయన ఫీలింగ్. అందుకనే పంపించారు. చూసారు కదండి అక్కడ కంచి గారు గట్టి కాంపిటీషన్ ఇచ్చేసేటట్టున్నారు. పోచంపల్లి, మీరు? విజయవాడ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్, ఇంట్లో శారీస్ అది ఎప్పుడన్నా వర్క్ చేస్తాను. వెంకటగిరి గారు? నా పేరు కీర్తి, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఎంఎస్సీ కంప్లీట్ చేశాను. ఎంఎస్సీ కంప్లీట్ చేసేసారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఈరోజు గెస్ట్ ఎవరు చెప్పనా? చెప్పండి. నేను చెప్పనా? నేను చెప్పనా? చెప్పండి చెప్పండి. అంటే ఆవిడ ఎక్కడ ఛాన్స్ కొట్టేస్తుందో మళ్ళీ ఒక భయం ఉంది నాకు. అందుకని మీరే చెప్పండి. ఆట కావాలా పాట కావాలా అంటూ మనకి ఇష్టమైన పాటల్ని, ఆటల్ని ఏది కోరుకున్నా సరే టక్కున ప్లే చేసేస్తుంది. రోజు మధ్యాహ్నం టైంలో కరెక్ట్గా మనకు ఆకలేసి మనం వండుకున్నది మనం తింటున్నప్పుడు మంచి మంచి వంటకాలు చెప్పించి ఊరిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మంచి టిప్స్ కూడా చెప్తుంది. ఇప్పుడు నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ అలాగే యానిమల్ ప్లానెట్లో తన వాయిస్ని కూడా ఇస్తున్న గాయత్రి భార్గవి. ప్లీజ్ కమ్. So nice to see you again in my show especially. Thank you so much for coming. చూసారా షో? యా, చూసాను. ఎలా ఉంది? గుడ్. ఆల్రెడీ అందరూ చూసాను, వీళ్ళందరూ మెచ్చుకుంటున్నారు. తెలుసా చీరల గురించి బాగా? చీర కట్టుకోవడం వరకు తెలుసు. చీర కట్టుకోవడం వరకు తెలుసు. చక్కగా నీట్గా కట్టుకుంటాను. చాలు, మాకు ఇంత నాలెడ్జ్ ఉన్నా చాలు. పొజిషన్ ధర్మవరం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ కళ్ళు మూసుకో, గుడ్డు తెలుసుకో. కళ్ళ గంతలు కట్టేసి ఇక్కడ ఒక శారీని హ్యాంగ్ చేస్తాం. ఆ శారీ డీటెయిల్స్ బాగా అనలైజ్ చేసి చెప్పాలి. ఎవరైతే ఎక్కువ డీటెయిల్స్ బాగా చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నాం. రెడీయా? ఇంకా ఎవరి సపరేట్గా అవసరం లేదు. ఏంటన్నారు? రెడీ. అలాగే కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో అని చెప్పండి ఒకసారి. కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. కళ్ళు మూసుకో, గుట్టు తెలుసుకో. ఫస్ట్ భార్గవి మీకు కళ్ళ గంతలు కడుతుంది అనమాట. ఓకే, మీ చీర, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. డెఫినెట్గా పట్టు శారీ, 2 వైపులా బార్డర్ ఉంది, జరీ లైన్ ఉంది, దీని మీద చిన్న చిన్న కుందన్స్ అంటించారు. హెవీ పట్టు కొంగు, పళ్ళు, బ్లౌజ్ ఉంది. శారీ మొత్తం కూడా ఆ చిన్న కుందన్స్ అంటించారు.
ఇంకా చిన్న చిన్న బుటాస్ కూడా ఉన్నాయి. ఇంకా లైన్ బుటానే కాకుండా చిన్న చిన్న బుటాస్ కూడా ఉన్నాయి. ఇంకా టైం అయిపోయింది. వావ్, బాగుంది. సారీ బాగుంది. నాకేనా? మీకే డీటెయిల్స్ కరెక్ట్ గా చెప్తే. కరెక్ట్ గానే చెప్తే కరెక్ట్ గానే చెప్పాం. కలర్ చెప్పారా అసలు మీరు? మల్టీ షేడెడ్ కలర్ అని చెప్పారా? కంచిపట్టు చీర అని చెప్పారా? పట్టు చీర అని చెప్పాను. అంతే. బ్లౌజ్ బ్లౌజ్ ఎక్కడైనా కిందే ఉంటుందండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు భార్గవి టర్న్. మీరు భార్గవి కదా. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. నేడే పంచభూతం ఆడవారి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా వర్క్ ఉంది. స్టోన్స్ అవి ఎంబెడ్ చేస్తారు కదా, యా అలా ఉంది. జరీ, ఓకే, జరీ లైన్లో కూడా అంత వర్క్ ఉంది. ఓకే. నాకు పట్టు చీరలాగా అనిపిస్తుంది, కంచి పట్టు చీరలాగా. ఇంకా అండ్ ఈ జరీ అంతా కూడా చిన్న చిన్న స్టోన్స్ కుడతారు, అతికిస్తారు, అలా ఉంది. ఓకే. బార్డర్ ఉంది జరీకి. అండ్ ఐ డోంట్ నో, ఇక్కడ కొంచెం రఫ్గా ఉంది. ప్రాబ్లీ ఇక్కడ జరీకి కూడా చిన్న చిన్న బుట్టాస్ ఉన్నాయి. టైం అయిపోయింది. ఓకే, ఇదిగోండి మీరు చెప్పిన సారీ. మీరు చెప్పినట్టే కంచిపట్టు చీరే. నాట్ బ్యాడ్. దీనికి జరీ వర్క్ ఉంది, అలాగే బీడ్స్ ఉన్నాయి. జర్దోజీ వర్క్ ఎక్కువగా ఉంది శారీలో. ఇది బార్డరే, ఇక్కడ ఎక్కువగా ఉంది హెవీగా వర్క్ మీరు చెప్పినట్టే. సో ఇక్కడంతా లైన్ ఉంది, లైన్ అంతా కూడా వర్క్ ఉంది. బా భలే చెప్పారే కదా, గట్టి కాంపిటీషన్ ఇచ్చారు కంచి గారికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్లేయింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పోచంపల్లి వెంకటగిరి కట్టేన్. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మక్కంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో. ఇదిగోండి మీ చీర. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి రెండు వైపులా అంచుంది. ఇది పట్టు చీర, దీనికి వర్క్ ఏమీ లేదు, అక్కడక్కడ బుటాలు ఉన్నాయి. ఇది పళ్ళు, దీని జాకెట్, దీనికి వర్క్ ఏమీ లేదు, అక్కడక్కడక్కడ మొత్తం బుటాలు ఉన్నాయి వరుసగా. మీకు టైం ఉంది. ఇంకా 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 డీటెయిల్స్. ఇది మధ్య మధ్యలో జరీలా ఉంది. ఇదిగోండి పట్టు చీర, ఇది పవిటంచు, దీనికి అంతా బుడ్డ ఉంది. రెండు వైపులా అంచు, రెండు వైపులా అంచు ఉంది. అర్రే, పట్టు చీరలకి రెండు వైపులా అంచు ఉంటుందంటండి. యు నో వాట్ ఏ గ్రేట్ డిస్కవరీ. యా, సీ కంచి టెల్లింగ్ కొత్త రకం చీర. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ. తాగా ట్రై చేశారు. ఇప్పుడు మీరు వెంకటగిరి. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం పదండి. మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరి. మీ చీర, మీ టైం స్టార్ట్స్ నౌ. 2 సైడ్స్ బార్డర్ ఉంది. ఇది వర్క్ సారీ, కుందన్స్ అంటించున్నాయి. పళ్ళు ఉంది, బ్లౌజ్ పీస్ ఉంది. ఇంకా ఇంకా కొత్త పాయింట్స్. సారీ మొత్తం హెవీ వర్క్ ఉంది, బార్డర్లో కూడా చాలా వర్క్ ఉంది. ఇంకా ఏ కైండ్ ఆఫ్ చీర, ఏం వర్క్ ఉంది, ఇలాంటివి చాలా చెప్పచ్చు. పట్టు చీర ఉంది. అయ్యో టైం అయిపోయింది. జనరల్గా అందరు చెప్పేవే మీరు చెప్పేశారు. 2 సైడ్ బార్డరు, చారీ బుల్ వర్క్, బార్డరు, కొంగు, బ్లౌజు, ఇవి కాకుండా ఇంకా ఎక్స్టెండ్ చెప్పారు, హెవీ వర్క్ ఉందని చెప్పారు. పట్టు చీర అని చెప్పగలిగారు. అడిగితే మీకు గట్టి కాంపిటీషన్ ఉన్నారు. ఇంకా ముగ్గురు ఎవరు గెలుస్తారో అక్కడ తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది అక్క. మరి ఫస్ట్ రౌండ్ జడ్జ్మెంట్. ఈ రౌండ్లో అందరూ చాలా బాగా ఆడారు, కానీ విన్నర్ మాత్రం కంచి. ఒకసారి గట్టిగా తొడగొట్టండి. మీకోసం అర్జెంట్గా గిఫ్ట్ వోచర్ ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాప్ వారు అందించే. చూసారు రానంటుంది ఇది, నేను తీసేసుకోనా? విత్ ప్లెజర్. గిఫ్ట్ వోచర్ బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కానులో ఇప్పుడు షార్ట్ బ్రేక్.
ప్రేక్షకులకు నమస్కారం. అయ్యారే చిత్రం కామెడీ విచిత్రం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సినిమా షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. సెకండ్ రౌండ్లకు వెళ్ళే ముందు భార్గవి గారిని అడుగుతాం, మీరు చేసిన ఫస్ట్ ప్రోగ్రామ్ నాది ఫ్రెండ్స్ మహేష్ బాబు ఇంటర్వ్యూ. ఫస్ట్ డే షూట్ అండ్ ఇంటర్వ్యూ అనమాట. చాలా భయపడిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ సో హ్యాండ్సమ్. ఆయన చూస్తుంటే మాటలు రావు కదా. మాటలు రావు. నేను కాలేజ్ చదువుతున్నాను అప్పుడు. లైక్ ఏంటి ఇంత బాగున్నాడు అబ్బాయి. అప్పుడు యాక్చువల్లీ అది బాబీ సినిమా. బాబీ సినిమా ఇంకా క్యూర్, ఇంకా చిన్నగా ఆర్తి అగ్రవాల్ అండ్ మహేష్ బాబు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చాలా థ్రిల్లింగ్గా ఉంది. హౌ వాజ్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాస్ గుడ్. యాక్చువల్లీ నేను చాలా భయపడ్డాను, కానీ చాలా కూల్గా ఉన్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ కూడా బాగా చెప్పేశారు. దాని తర్వాత మధ్యలో డౌట్స్ వస్తే బ్రేక్ తీసుకుంటే కూడా ఓకే కూల్ రిలాక్స్ బాగా చేయి, డోంట్ వరీ, ఫస్ట్ టైం కదా పర్వాలేదు అని అన్నారు. దట్ ఈస్ గుడ్. సో దాంతో మహేష్ బాబు ఫ్యాన్ అయిపోయారా? యా. దాని తర్వాత ఫార్చునేట్గా చాలా చేశాను ఆయనవి. ఓకే. సో వెన్ ఎవర్ ఆయన తెలిస్తే వీ హ్యావ్ దట్ గుడ్ కోఆర్డినేషన్ అనమాట. ఓకే. ఇప్పుడు సెకండ్ రౌండ్ బొమ్మలో ముద్దుగుమ్మ. ఇందులో ఇక్కడ ప్లాస్మా షీలో విజువల్స్ వస్తాయి, ఒక చిన్న షార్ట్స్ ఏవైనా. దాంట్లో హీరోయిన్స్ లేదా ఎవరైనా ఫీమేల్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ ఫేస్ మాత్రం బ్లర్ చేసి ఉంటుంది, వాళ్ళు ఎవరు గుర్తుపట్టి చెప్పాలి. ఇది బజర్ రౌండ్. నేను క్వశ్చన్ కంప్లీట్ చేశాక మాత్రమే బజర్ నొక్కాలి. ముందుగా నొక్కితే డిస్క్వాలిఫై. ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళ ఈ రౌండ్ విన్నర్. ఓకే. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్ బొమ్మలో ముద్దుగుమ్మ. ఫస్ట్ క్లిప్పింగ్. మంచి పట్టు చీర కట్టుకున్నారు, ఎంతో సాంప్రదాయంగా ఉన్నారు. మరి ఇంత మంచి గెటప్లో ఉన్న ఈ హీరోయిన్ ఎవరు? పోచంపల్లి సుధా. ఆవిడ సుధా గారు అంతే అంటారా? కంచి గారు జయ ఒకటి యాడ్ చేశారు మీరు ముందు. భార్గవి తెలీదు, ప్రాబ్లీ జయసుధ గారేమో. అలాగే అనిపిస్తుంది. అయ్యి ఉండొచ్చు. సుధా గారులోనే ఉన్నారు. సుధా జయ సుధా ఇద్దరిలో ఎవరు మీరు? సిమ్రన్ని సుధా గారిని చేసేసారు మీరు. సిమ్రన్ వినాలి ఇప్పుడు. సో ఆవిడ చెప్పింది తప్పు. ఇప్పుడు సెకండ్ క్లిప్పింగ్. వావ్, వెరీ గ్లామరస్ హీరోయిన్. భార్గవి గారు ముందుగా ప్రెస్ చేసేసారు. నేను క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాత చేయాలి మీరు. సో మీకు ఛాన్స్ ఉండదు, వీళ్ళ ముగ్గురికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు. మీ ముగ్గురులో ఒకరు చెప్పచ్చు. వెంకటగిరి గారు, నా ఆల్రెడీ అక్కడ చెప్తూనే ఉన్నా, నొక్కేసారు మీరు. అయ్యో, చూసారా మీకు మీ ఇద్దరికి ఎంత హెల్ప్ చేస్తున్నారో. మీ పక్కన పార్ట్నర్, మీ పక్కన పార్ట్నరు ఎంత మంచి వాళ్ళు వాళ్ళిద్దరు. ఇప్పుడు మీ ఇద్దరికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ గ్లామరస్ హీరోయిన్ ఎవరు? కంచి నగ్మ. ఆవిడ ఐ థింక్ నగ్మ. యూ థింక్ నగ్మ. ఏమంటారు కొంచెం గారు? నగ్మనే అంటారా? సరే, ఇక్కడ నగ్మ అంటున్నారు ఇద్దరు. మరి మీరు నగ్మనేనా కాదా? యా, ఇట్ ఈస్ నగ్మ అండ్ యు ఆర్ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు థర్డ్ క్లిప్పింగ్. వావ్, బాపు గారు స్టైల్లో కూర్చున్నారు. బాపు గారు సెలెక్ట్ చేసే శారీస్ కదా, అందులో మీకు స్పెషల్గా చెప్పండి. సో ఈజీ గెస్సింగ్ ఉంటుంది అక్కడ. కంచి గారు చెప్తూ ఉన్నాను నేను, ముందుగా నొక్కద్దండి అని. మళ్ళీ అదే పని చేశారు మీరు. మళ్ళీ ఏమయ్యారు మీరు? క్వశ్చన్ అడిగేసారేమో అనుకున్నా. అర్రే భలే అనుకున్నారా మీరు? అర్రే. ఓకే, మరి ఈ బాపు బొమ్మ ఎవరు? గాయత్రి గారు చెప్పండి. స్నేహ. ఎన్నిసార్లు చూసుంటారు? ఈ సినిమాలో నేను చేశాను కూడా. చేశారా? చిన్న బిట్, యాక్చువల్లీ యాంకరింగ్ బిట్. ఓకే. యాక్చువల్లీ ఆయనకి ఇష్టం ఉండదు ఎందులోనూ చేయడం. అవును. అలాంటిది ఆయన తెచ్చి చిన్న యాంకరింగ్ బిట్ చేస్తావా అని అడిగారు. ఇప్పుడే చేస్తా అన్నాను. అయితే ఇప్పుడు కాదు, నేను చెప్తాను అప్పుడు రా అన్నారు. సో తను స్నేహనా కాదా?
స్నేహ. 3 విజువల్స్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ విజువల్. నైస్ కలర్ శారీ, బ్రైట్ కలర్ ఆరెంజ్ శారీలో ఉన్న ఈ హీరోయిన్ ఎవరు? కంచి. విజయశాంతి. విజయశాంతి గారు ఎందుకు అలా ఉన్నారు? పాత సినిమా మొండి మొగుడు పెంకి పెళ్ళాలని అనుకుంటున్నా. అలా అనుకుంటున్నారా మీరు? అందులో అంత ఫుల్ బ్లౌజెస్ వేసారు ఆవిడ? థింక్. యూ థింక్. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే అప్పుడు మీ ఇద్దరికి టై అవుతుంది తెలుసా? మీ ఇద్దరు ఒకటి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. కరెక్ట్ అయింది అనుకో, అప్పుడు మీరే విన్ అవుతారు. అందుకే మరి టయ్యా విన్నా చూద్దాం. అవును. బట్ సినిమా తప్పోయింది కానీ విజయశాంతి. సినిమా తప్పైంది కానీ విజయశాంతిని మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టేసుకున్నారు మీరు. వాట్ ఏ గెస్. సో మీరు రెండు కరెక్ట్ ఆన్సర్లు చెప్పారు కాబట్టి ఈ రౌండ్ విన్నర్ కూడా మీరే. కంగ్రాచులేషన్స్. గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. గిఫ్ట్ వోచర్ ఆడవారికి ప్రత్యేకం మీకే. బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కానులో. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాను. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ చీర వెల ఎంత? ఇక్కడ శారీస్ చూపిస్తాను, దానికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇస్తాను. అందులో కరెక్ట్ ఆప్షన్ ఏదో చెప్పాలి. నేను 4 ఆప్షన్స్ చెప్పిన తర్వాత బజర్ ప్రెస్ చేయాలి, ముందుగా ప్రెస్ చేయకూడదు. ముందుగా ప్రెస్ చేస్తే డిస్క్వాలిఫై అవుతారు. ఇది కూడా బజర్ రౌండ్ ఇందాకట్లాగానే. ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తే వాళ్ళు వినరు. సో లెట్స్ స్టార్ట్ అవర్ థర్డ్ రౌండ్. ఈ చీర వెల ఎంత? ఫస్ట్ శారీ మంచి కుబేరా పట్టు చీర, దానికి మంచి బుటా వర్క్ కూడా వచ్చింది. దీనికి కాను ఆప్షన్స్. ఆప్షన్ ఏ 5985, ఆప్షన్ బి 6385, ఆప్షన్ సి 6585, ఆప్షన్ డి 6885. కంచి. సి. సి వచ్చేసి 6585. ఎస్ కరెక్ట్. కరెక్ట్. గెస్సింగ్. షాపింగ్ ఫుల్ యాంకరింగ్ కాకుండా మళ్ళీ ఇంకొక హాబీ ఏంటంటే షాపింగ్. మీకు బి 6385. డి. యూ ఆల్సో సేడ్ డి 6885. అవును. కానీ తను చెప్పిందే రాంగ్ ఆన్సర్. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు బి 6385. అవునా? ఓకే. ఇప్పుడు సెకండ్ శారీ మంచి సాముద్రిక పట్టు చీర మీద మ్యాంగో డిజైన్ వర్క్ ఉంది. శారీలో బార్డర్ కూడా నీట్గా వచ్చింది. మంచి కాంబినేషన్ శారీ. దీనికి వచ్చేసి ఆప్షన్స్. ఆప్షన్ ఏ 3885, ఆప్షన్ బి 4385, ఆప్షన్ సి 4685, ఆప్షన్ డి 4000. అప్ప నువ్వు అనేసావమ్మా. 4000 అన్నాను నేను. ఇంకా ఉంది దాని తర్వాత చెప్పానా నేను? సరే ఆప్షన్ డి మీ ముగ్గురికి ఛాన్స్ ఉంటుంది. ఆప్షన్ డి 4885. వెంకటగిరి. బి వచ్చేసి 4385. 4385 is wrong answer. Any guess? డి. డి. సి. నేను సికి ఫిక్స్ అయిపోతా. 4685కి ఫిక్స్ అయిపోతారు. అయిపోండి, కరెక్ట్ ఆన్సరే. కానీ ఉండదు, అక్కడ నొక్కారు. థర్డ్ సారీ మంచి కంచిపట్టు చీర పైన కుందన్స్ డిజైన్ వర్క్ ఉంది, జర్దోజీ వర్క్ ఉంది. బార్డర్ అయితే ఫుల్ జర్దోజీ వర్క్ ఉంది. దీనికి గాను ఆప్షన్స్. ఆప్షన్ ఏ 6285, ఆప్షన్ బి 6585, ఆప్షన్ సి 6885, ఆప్షన్ డి 6985. యా. ఏ వచ్చేసి 6285. 6280. అది కరెక్ట్ అనుకుంటున్నాను. 2 సార్లు సి చెప్పాను, తప్పుపోయింది కానీ అందుకని ఫస్ట్ నుంచి వద్దాం. ఏ అన్న చెప్తే రైట్ అవుతారేమో అని. ఇంకా బీడీ వదిలేసారు మీరు. బీడీలు కూడా అప్పుడప్పుడు కన్సిడర్ చేయాలి మీరు. సరే 6285 అంటారు. మీరేమంటారు పోచంపల్లి? మీరు డి అంటున్నారు. 6985. ఆవిడలాగా డి చెప్పుంటే కరెక్ట్ అయ్యేది. ఇది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు ఫోర్త్ నైస్ కంచిపట్టు శారీ. యాక్చువల్లీ పట్టు చీరలో అంటే కొంచెం భయపడతారు కట్టడానికి, కానీ ఇది కడితే ఇంకా సూపర్ లుక్ వస్తుంది. మంచి డిజైనర్ వేర్, మంచి కలర్ది. దీనికి అంతా స్టోన్ వర్క్ ఉంది, లీఫ్ బూటా వర్క్కి. దీని కానీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ
6,385, option B 6,585, option C 6,985, option D 7,285. పోచంపల్లి డి. ఆప్షన్ డి 7,285. ఇంకొకసారి ఆలోచించి చెప్పండి. డి. డి అంటారు. ఇందాక డి అంటే కరెక్ట్ అన్నాను కదా, అందుకే ఇప్పుడు మళ్ళీ డి అన్నారు. పక్కనే డీల్ చెప్పేశారు అనమాట మీరు. అర్రే ఓకే, ఫైనల్ అదే ఫైనల్. ఇంకా మార్చుకునే ఉద్దేశం లేదా? ఆప్షన్ డి ఈజ్ రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి. యూ థింక్ ఇట్స్ బి. సి రాంగ్ ఆన్సర్. బి కరెక్ట్ ఆన్సర్. నాట్ బ్యాడ్. ఒకటేనా కరెక్ట్ కరెక్ట్ చెప్పేశారు. ఎంత సంతోషం చూడండి, కరెక్ట్ చెప్పినందుకు. ఒకటేనా కరెక్ట్ చెప్పాను కదా. మిగతా వాళ్ళకంటే బెటర్ కదా, కంచి గారి కంటే బెటర్. అలా అని కాదు, ఏదో కొంచెమైనా తెలుసులే, అసలు తెలియకపోవడం లేదని కొంచెం సంతృప్తి. ఓకే, ఇప్పుడు లాస్ట్ సారీ మంచి కంచిపట్టు చీర మీద సిల్వర్ పిటాయి వర్క్ వచ్చింది. హెవీ వర్క్ శారీ మొత్తం కూడా గార్జియస్ శారీ. దీనికి వచ్చేసి ఆప్షన్ ఏ 10,585, ఆప్షన్ బి 10,985, ఆప్షన్ సి 11,585, ఆప్షన్ డి 11,885. భార్గవి. డెఫినెట్గా ఇది ఆప్షన్ సి అగైన్. 11,585. యాక్చువల్లీ ఫ్యాన్సీ శారీస్, వర్క్ శారీస్ ఎక్కువగా కడతాం కదా. సో డెఫినెట్గా అవి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని మీద ఏదైనా పడకూడదు. జాగ్రత్త పడితే ఏం చేయాలి? కొనుక్కోవాలి. మనం కొనుక్కోవాలి. రైట్. కాబట్టి చాలా కేర్ఫుల్ గా మెయింటైన్ చేయడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అసలు శారీస్ కి. సో ఆప్షన్ సి 11,585 అన్నారు. కంచి సి. సరే, వెంకటగిరికి ఇస్తాను ఛాన్స్. మీరు చెప్పండి కరెక్ట్ ఆన్సర్. బి 10,985 అనుకుంటున్నారు. అలా అనుకోకండి, అది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు భార్గవి చెప్పింది కూడా కరెక్ట్ ఆన్సర్. కదా, చాలా చూసారా, 2 కరెక్ట్ ఆన్సర్లు చెప్పేశారు మీరు. ఒకటి బజన్ నొక్కకుండా ఒకటి నొక్కి. అది డెఫినెట్ గా చాలా హెవీ శారీ కదా అని. సో 5 క్వశ్చన్లు అడిగితే దాంట్లో ఒక్కటి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీరు. ఒకరు ఈ రౌండ్ విన్నర్ మీరే. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్ అందుకోవడానికి భార్గవి గారు వస్తారు. ఒకసారి ప్యాట్నీ సెంటర్ అంత ఈజీగా ఇచ్చేస్తామా ఏంటి సెలబ్రిటీస్ కి? ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. వావ్, చాలా అందంగా చెప్పారు. దానికి గాను గిఫ్ట్ వోచర్. బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కానులో ఇప్పుడు షార్ట్ బ్రేక్. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్. ఎక్కడ దొబ్బాడో. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నీ కొంగు బంగారం కాను. 4th రౌండ్ చీర కట్టు తిప్పి పట్టు. శారీస్ ఫోల్డ్ చేయాలి. వచ్చండి వెంకటగిరి శారీస్ ఫోల్డ్ చేయడం బాగా. ఇక్కడ మీకంటే ఫస్ట్ అక్కడ ఊపేస్తున్నారు తలకాయ. ఎంత వచ్చో ఇక్కడ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది మీకు కదా. ఈ రౌండ్లో మీరు డెఫినెట్గా విన్ అవ్వాలి. మీ స్మైల్ చూస్తే నాకు అర్థమైపోతుంది 4-5 చీరలు మడత పెట్టేస్తారని. మీరు కంచి గాయత్రి పర్వాలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 2 minutesలో ఫోల్డ్ చేయాలి. ఎవరైతే ఎక్కువ శారీస్గా నీట్గా ఫోల్డ్ చేస్తారో వాళ్ళే రౌండ్ విన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ అవర్ 4th రౌండ్. చీర కట్టు తిప్పి పెట్టు. ఇక్కడ మీ పొజిషన్. ఓకే, ఎన్ని చీరలు చకచకా మడత పెడతారో ఇప్పుడు చూస్తాను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయ్యో టైం అయిపోయింది. అక్కడ పెట్టకండి అమ్మా, టైం అయిపోయింది కూడా మేము ఇంట్లో చేస్తామా ఏంటి? చీర. ఓకే, చీర.
భార్గవి. దారుణం కదా పిలిచి చీరలు మడత పెట్టించడం కదా, పని చేయించేస్తున్నాం అసలు. ఇప్పుడు తెలుస్తుంది అసలు ఇంట్లో ఎలా మడత పెడతారు, టాలెంట్ ఎంత ఉంది అని. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. నేడే పంచముహూర్తం ఆడవారికి ప్రత్యేకం. నేడే పంచముహూర్తం ఆడవారికి ప్రత్యేకం. బహుమానం నీ సొంతంగాను. టైమ్ ఈజ్ ఓవర్. ఇంకెక్కువ శ్రమ పెట్టాలి. ఒకటే నీట్గా మడత పెట్టాను. యా, దానికైతే మెచ్చుకుంటాను. ఇప్పుడు పోచంపల్లి వచ్చేసేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మక్కంపై నేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మీరు ఫోల్డ్ చేశారు 2 sarees. వెంకటగిరి గారు, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. అదృష్టం కొందరిది ఆనందం అందరిది, అదృష్టం కొందరిది ఆనందం అందరిది. రంగరంగ వైభోగమే నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారంగానే, నీ కొంగు బంగారం. సారీ బాగుంది కదా, అందుకే పెట్టాలనిపించట్లేదు. ఇదండి మీ శారీ. ఈ రౌండ్లో కంచి గారు 1 కొంచెం బిలో యావరేజ్గా, ధర్మవరం గారు గాయత్రి గారు నీట్గా 1, పోచంపల్లి గారు 2, వెంకటగిరి గారు కూడా నీట్గా 1. మరి ఇప్పుడు విన్నర్ అక్క. చీరకట్టు తిప్పిపెట్టు విన్నర్ పోచంపల్లి. మీకోసం ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. ఈ రౌండ్ విన్నర్ నేను అవుతాను అనుకోలేదు. మీ చేతుల మీద తీసుకుంటున్నాను ఇంకా అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. బహుమానం నీ సొంతంగాను. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కానులో ఒక షార్ట్ బ్రేక్. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. వెల్కమ్ బ్యాక్ టు ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్. నీ కొంగు బంగారం కాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ప్రశ్న మాది చీర మీది. నేను సాంగ్ ఒక 1-2 లైన్స్ పాడతాను పల్లవి. ఆ పల్లవిలో నేను పాడే పల్లవిలోనే ఫస్ట్ శారీ ఆ హీరోయిన్ ఏం కట్టింది అప్పుడు సినిమాలో అనేది చెప్పాలి. పాట పల్లవి పాడతాను, లైక్ ఏదో ఒక సాంగ్. ఆడవారి మాటలకు అర్థాలే వెళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో భూమిక హీరోయిన్ కదా, తను కట్టిన ఫస్ట్ శారీ కలర్ అని అడుగుతాను. నీ క్వశ్చన్ కంప్లీట్ చేశాక మీరు ఆన్సర్ చెప్పాలి. ఇది బజర్ రౌండ్. ఎవరైతే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే విన్నర్. అయితే ఇందాకట్లాగా అప్పట్లాగా బజర్ ముందుగా నొక్కద్దు, మొత్తం క్వశ్చన్ కంప్లీట్ చేసిన తర్వాతే నొక్కాలి. రెడీ? సో లెట్స్ స్టార్ట్ అవర్ 5th రౌండ్. ప్రశ్న మాది చీర మీది. ఫస్ట్ సాంగ్ మన్మధుడు సినిమాలో గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. ఈ సాంగ్లో హీరోయిన్ అంశు కట్టిన ఫస్ట్ శారీ కాదు. కంచి
వైట్. వైట్ కలర్. నేను కట్టానని చెప్తున్నారా? నాకు గుర్తున్నది. నేను ఇప్పుడు పాడేటప్పుడు కట్టిన శారీ కాదు, అప్పుడు హీరోయిన్ ఆ సాంగ్ లో కట్టిన శారీ. ఐ థింక్ వైట్. యూ థింక్ ఇట్స్ వైట్? గ్రీన్ కలర్. భార్గవి? వైట్. ఈవెన్ యూ థింక్ వైట్? డెఫినెట్ గా వైట్. అలానే అనిపిస్తుందా? ఏమండి పోచంపల్లి గారు, మీకు ఐడియా ఉందా? ఆరెంజ్ అనుకుంటా. ఆరెంజ్ అనుకుంటున్నారు. బా భలే చెప్పారు అందరూ. రాంగ్ ఆన్సర్స్. అవునా? ఇట్ ఈస్ స్కై బ్లూ. సో రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ వైట్. ఫస్ట్ పల్లవిలో. ఇప్పుడు సెకండ్ సాంగ్. వేణు లయ హీరో హీరోయిన్స్ గా చేసిన స్వయంవరం సినిమాలోది. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. ఈ పాటలో లయ కట్టిన ఫస్ట్ సారీ కలర్ కంచి. ఆరెంజ్. ఆరెంజ్ కలర్. రాంగ్ ఆన్సర్. నిజంగా రాంగ్ ఆన్సర్ చెప్పారు. కరెక్ట్ ఆన్సర్ రెడ్. చూసారా, కట్టుకొచ్చారు ఆవిడ అదే కలరు. ఇప్పుడు థర్డ్ సాంగ్. ఆటా సినిమాలో మన సిద్ధార్థ్ ఇలియానా వాళ్ళ సాంగ్. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే గుద్దులాట. గుర్తుందా సాంగ్? యా. అందులో ఇలియానా కట్టిన ఫస్ట్ సారీ కలర్ పోచంపల్లి స్కై బ్లూ. స్కై బ్లూ. భలే కాన్ఫిడెంట్ గా చెప్పేశారే. ఒత్తగానే అన్నిసార్లు చూసారా పాటని? చాలాసార్లు చూసాను. చాలాసార్లు చూసారు. స్కై బ్లూ అన్నారు. Sky blue. చూసి అన్నిసార్లు చూసి కూడా కరెక్ట్ గా గుర్తుపెట్టుకోలేదు మీరు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. వెంకటగిరి సార్ ఏమంటారు మీరు? రెడ్ అనుకుంటా. ఈసారి కూడా రెడ్ అనుకుంటాను. అంటే మీరు ఏది వేసుకొస్తే అదే అందరూ హీరోయిన్లు వేసేసుకోవాలి 10 పాటలో. అమ్మా మెరూన్. మీరు మెరూన్ కాబట్టి మీరు మెరూన్. వైట్ కదా? యా, ఇట్ ఈస్ వైట్ కలర్. సో ఇప్పుడు ఫోర్త్. ప్రేమ లేఖ సినిమాలో ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీరు పురాక. ఊటీలో మంచి వెదర్లో కూర్చొని పాడతారు, అక్కడ లెటర్ రాసుకుంటూ ఉంటారు. ఆ సాంగ్లో దేవ్యాన్ని కట్టిన సారీ కలర్ మళ్ళీ కంచి. బ్లాక్. ఇది బ్లాక్. బ్లాక్. నో ఐడియా. చాలా చాలా ముందుకెళ్ళిపోయాం కదా. బాగా సినిమా. చిన్నప్పటి చిన్నప్పటి సినిమా అది. కాకపోతే సాంగ్ ఇప్పటికి కూడా రోజు వేస్తూ ఉంటారు. మంచి పాట. ఆట కావాలా పాట కావాలా అని ఇన్ని లేటెస్ట్ చెప్తాము మేము. అప్డేటెడ్. ఓల్డ్ వర్జన్స్ కాదు, అప్డేటెడ్ లేటెస్ట్ రిలీజ్. మెలోడీస్ ఆర్ ఆల్వేస్ లేటెస్ట్. ఎంత బాగా పాడాను చూసారా? నేను పాడిన తర్వాత ఫ్యాన్ అయిపోవాలి. వి గో అలాంగ్ విత్ టుడే అన్నమాట. ఇవాళ టుడే ఇస్ ఇంపార్టెంట్. నేను అయిపోయింది. సరే వెంకటగిరి సార్ రెడ్ అనేయండి ఒకసారి. అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, మరి 4 క్వశ్చన్స్ అయిపోయాయి. 4 క్వశ్చన్స్ కూడా భలే సమాధానాలు చెప్పారు అందరూ. ఏం పర్ఫెక్ట్ చెప్పారు అసలు. ఒక్కడి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు ఎవరు. ఐడియా లేదు. లేకపోతే ఈసారి మేము ఇన్నాళ్ళు లెక్క పెట్టుకుంటున్నాం చీరలు, హీరోయిన్లు ఎన్ని చీరలు మార్చారని. ఆహా. సో ఇక నుంచి ఫస్ట్ సారి ఏ కలర్, సెకండ్ సారి ఏ కలర్ అవి కూడా చూడాలి. అది మరి. సో ఎనీవేస్ ఈ రౌండ్ లో ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. సో ఎవరికి గిఫ్ట్ వచ్చర్ లేదు. నెక్స్ట్ రౌండ్ కొంగు బంగారంలోకి వెళ్లే ముందు సారీస్ పైన టిప్స్ చెప్పాలి. చాలాసార్లు మనం బయటకు వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు ఏదైనా అంటే స్పెషల్లీ డిన్నర్స్కి వాటికి వెళ్తే చీర మీద ఏమైనా పడతాయి, మరకలు అవన్నీ అవుతూ ఉంటాయి, స్పెషల్లీ ఈ పళ్ళు రీజన్లో. దానికి ఏం చేయొచ్చు అంటే ఇంటికి రాగానే కొంచెం నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ ఇలా తీసి ఇలా రబ్ చేయాలి. దాన్ని అంత పిండేసి నిమ్మకాయ ఇది ఉంటుంది కదా, అంతా రబ్ చేసి ఆ పోర్షన్లో వాష్ చేసేస్తే మరక యూజువల్గా పోతుంది. 90% చాలా పోతాయి. ఓకే, నిమ్మకాయ అంతా పిండేసి దాంతో స్పెషల్లీ ఇలాంటి అంటే ఫ్యాన్సీ శారీస్కి వాటికి ఈవెన్ పట్టు చీరలకు కూడా ఫర్ దట్ మ్యాటర్. నాకైతే అది వర్క్ అయింది. సో వర్క్ అయింది కాబట్టి డెఫినెట్గా మేము నమ్ముతాం, మేము కూడా ట్రై చేస్తాం. ఓకే. కంచి జనరల్గా చాలా శారీస్ ఉంటుంటాయి కదా లేడీస్ కంటే, ఈ లేటెస్ట్ కడుతూ ఉంటారు, పాత వదిలేస్తూ ఉంటారు. పట్టు చీరలు ఏంటి, మామూలు చీరలు ఏంటి, అట్లా బీరువాలో పెట్టి ఉంటాయి కదా కొన్ని చీరలు. అలాంటి పాత పట్టు చీరలకి కొంతకాలం బీరువాలో ఉంచిన చీరలకి తుప్పు మరక అలాంటివి పడుతుంటాయి బీరువాలో పెట్టబట్టి. సో ఆ మరకలు పోవాలంటే అది డ్రై వాష్ చేసినా మనం ఎన్ని టిప్స్ యూస్ చేసినా పోదు. అలాంటి వాటికి అలా వేస్ట్ చేయకుండా దాని మీద మనం ఆల్రెడీ నవ్వేడేస్ అంతా క్యాజువల్ యూజ్ అందరు చేస్తున్నారు వర్క్స్. సో మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఏదైనా పెద్ద కుందను దాని చుట్టూ చిన్న చిన్న చమ్కీస్ అట్లా వేసి కొంచెం థ్రెడ్ వర్క్ లాగేస్తే అది ఫ్యాషనబుల్గా ఉంటుంది. ఇప్పుడు పట్టు శారీస్ మీద వర్క్ కూడా ఫ్యాషన్ కాబట్టి అప్ టు డేట్ అయిపోతుంది శారీ.
మనం పాతది రీయూజ్ చేసుకోవచ్చు మోడర్న్గా, బాగుంటుంది. సో శారీస్కి ఇలా మేకప్ చేస్తే అవి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. మంచి టిప్. ఇంకొక టిప్, ఇట్లా అసలు తుప్పు మరకలు పడకుండా ఉండాలంటే అంత బ్యాగ్స్లో పెట్టి బీరువాలో పెట్టుకుంటారు. అలా హ్యాంగ్ చేసే కన్నా ఫోల్డ్ చేసి కాటన్ బ్యాగ్స్లో పెట్టి పెడతారు. ఈ కాటన్ బ్యాగ్స్ మనం కొనుక్కోవాలంటే కంటే ఇంట్లో ఆల్రెడీ మనం యూజ్ చేసేసిన కాటన్ శారీస్ ఉంటాయి. సో ఆ కాటన్ శారీస్ కనుక మనకు కొంచెం లైట్గా స్టార్చ్ పెట్టేసి 4 వైపులా కుట్టేసేస్తే, త్రీ సైడ్స్ కుట్టేసి దాని లోపల పెట్టేసి పెడితే ఇటు కాటన్ శారీ యూజ్ అవుతుంది రీయూజ్, అటు పట్టు శారీ పాడైపోకుండా ఉంటుంది. రెండు విధాలు ఒక దెబ్బకి 2 పిట్టలు. అర్రే భలే పిట్టలు పెట్టారండి మీరు. నిజంగా 2 మంచి టిప్స్ చెప్పారు. థ్యాంక్ యూ. 2 పట్టు పిట్టలే. ఇవి కూడా ఇంకొక పట్టు పిట్ట కూడా ఉంది. ఏంటది? అంత ఓల్డెన్ డేస్లో నావీ బ్లూ కలర్ వచ్చాయి ఎక్కువ అంచులు పట్టు శారీస్కి. ఇప్పుడు ఇంకా అన్ని కలర్స్లో వస్తున్నాయి. నావీ బ్లూ మీద పట్టు ఎప్పుడు కూడా నల్లగా కనిపిస్తుంది. సో బెటర్ డోంట్ ప్రిఫర్ దట్ నావీ బ్లూ బార్డర్. ఇప్పుడు 6th రౌండ్లోకి వెళ్దాం. కొంగు బంగారం. మీ 4 పేర్లు కూడా నా దగ్గర ఒక బౌల్లో ఉంటాయి. అందులో నుంచి లక్కీ నేమ్ తీస్తాను. ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళు అక్కడికి వస్తారు నాతో పాటు. అక్కడున్న కొంగు ముళ్ళలో మీకు ఇష్టం వచ్చిన ముడిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది చెప్తే డెఫినెట్గా ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది. సిఎంఆర్ వాళ్ళు స్పాన్సర్ చేసేది. దాంతోపాటు ఏదైనా పర్ఫార్మెన్స్ అడుగుతుంది. పర్ఫార్మెన్స్ చేస్తే గిఫ్ట్. ఇప్పుడు 6th రౌండ్ కొంగు బంగారం. కొంగు బంగారంగా సో ఓకే ఎత్తి అలా మెత్తి చేయండి. మళ్ళీ ఎందుకు మిగతా 3 నా దగ్గరికి రాకుండా. వెంకటగిరి గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. లోకల్ టీవీ లోకం పంపింది ఆహ్వానం, చీరలు బహుమానం మహిళలకి ప్రత్యేకం. సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వోచర్. ఇది గెలుచుకోవాలంటే లోకల్ టీవీలో మీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ గురించి చెప్పండి. బాగా నచ్చిన ప్రోగ్రామ్ పాప్కార్న్ ప్రోగ్రామ్ బాగుంది. అందులో బాగా చెప్తారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరి పేర్లు. మొత్తానికి అందరు బాగున్నారు. బాబీ యాంకరింగ్ కూడా బాగుంది. బాబీ యాంకరింగ్ కూడా బాగుంది. బాయ్ చెప్పండి బాబీకి. హాయ్ బాబీ. మీకోసం గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే ఈ గిఫ్ట్ వోచర్ మీకు బహుమానం నీ సొంతంగాను. అందరికి గిఫ్ట్ వోచర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఇందాక పోచంపల్లి గారు మాట ఇచ్చినట్టు పర్ఫార్మెన్స్ ఇస్తా అన్నారు. రండి ఇచ్చేద్దరు. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే మంగళ్యం తంతున మద్దాలే చదవన ఒకడల్లే మారన మురిపాలే పెంచన ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే పర్ఫార్మెన్స్ పోచంపల్లి. ఇక్కడ కంచి గారు కూడా బాగా చేశారు. ఇద్దరు కలిపి మంచి డ్యూయట్ చేశారు. బాగుంది అసలు మీ ఇద్దరు డ్యూయట్. గాయత్రి గారు కూడా ఒక స్టెప్ వేశారు. ఓకే మరి ఇప్పుడు లోకల్ ఆడపడుచు టర్న్. అక్క మరి ఈ రోజు ఎపిసోడ్ లోకల్ ఆడపడుచు మన లోకల్ ఆడపడుచుగా మనం సెలెక్ట్ చేసే ఆవిడి పోచంపల్లి గారు. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి గిఫ్ట్ వచ్చారు మీకు. రండి పాట పాడతారా? డాన్స్ ఆడరు. ఒక 2 లైన్లు పాడేయండి గబగబా. నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా నిరంతరం నీ స్థానంలో నన్నే మరి
ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. ఎవరు సీఎంఆర్ ప్రియతమా నవీన గారు తీసుకోండి మీకోసం గిఫ్ట్. సో ఇది ఈరోజు ఎపిసోడ్. వీళ్ళందరూ కూడా గెలిచేసుకున్నారు. ఇప్పుడు మీరు గిఫ్ట్ వోచర్ గెలుచుకునే అవకాశం. దానికి మీరు చేయవలసింది వెరీ సింపుల్. ముందుగా ఒక బ్యూటిఫుల్ శారీ మీకోసం. వావ్, నైస్ పట్టు శారీ. శారీ చాలా బాగుంది కదా. మొత్తం శారీ అంతా వర్క్ ఉంది. కంచిపట్టు మీద అప్లిక్ వర్క్ ఉంది. మంచి డిజైన్, వెరీ గుడ్ కాంబినేషన్, వెరీ బ్రైట్ కాంబినేషన్ కదా. శారీ కట్టుకుంటే చాలు, అసలు ఇంకా నగలు వేసుకోకపోయినా పర్లేదు. చూసారు కదండి ఎంత అందంగా ఉంది చీర. మరి ఈ శారీకి గాను నేను మీకు ఇచ్చే ఆప్షన్స్: ఆప్షన్ ఏ 11,885, ఆప్షన్ బి 12,885, ఆప్షన్ సి 13,885. కేబీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కరెక్ట్ ఆప్షన్ని 56006655కి SMS పంపండి. మీరు గెలుచుకుంటారు పార్టీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. గత సోమవారం ఎపిసోడ్ లో మేము చూపించిన SMS శారీ ఆప్షన్స్: ఏ 17,685, బి 18,685 అండ్ సి 19,685. కరెక్ట్ ఆప్షన్ బి 18,685. మాకొచ్చిన SMS లో లక్కీ డ్రా ద్వారా విన్ అయిన విజేత లక్ష్మి ఫ్రమ్ హైదరాబాద్. వీరికి సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. మా స్పెషల్ సెలబ్రిటీ భార్గవి గారు ఒకసారి వస్తారా? మీకోసం ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే స్పెషల్ గిఫ్ట్ వోచర్. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ వారు అందించే ఈ స్పెషల్ గిఫ్ట్ వోచర్ ఫర్ అవర్ స్పెషల్ సెలబ్రిటీ గాయత్రి భార్గవి గారు. థ్యాంక్ యూ సో మచ్. సిఎంఆర్ యాక్చువల్లీ నాకే కాదు, ప్రాబ్లీ అందరికీ ప్రతి ఇంట చేస్తే సిఎంఆర్లోనే షాపింగ్, పెళ్ళిళ్ళైనా ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా అక్కడికే వెళ్ళి చేస్తారు. బికాజ్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి కదా, ఆల్ రేంజెస్, చిన్నపిల్లల నుంచి మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ ఉన్నాయి అక్కడ, పెద్దవాళ్ళ వరకు ఇంక్లూడింగ్ గోల్డ్ అన్నీ సమస్త ఉన్నాయి అక్కడ. సో కాబట్టి ప్రాబ్లీ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ మన ఆంధ్రాలో. సక్సెస్ఫుల్లీ రన్. సో ఆల్ ద బెస్ట్ దెన్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది మా గేమ్ షోలో? చాలా చాలా బాగుంది. నేను యాక్చువల్లీ ఇది గేమ్ షో స్పెషల్గా చీరల కోసం అన్నదే కొత్తగా ఉంది. అండ్ ఇంతమంది పార్టిసిపేట్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ డిస్క్రైబ్ చేస్తున్నారు అంటే చాలా బాగుంది. నేనైతే చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే చీరల గురించి ఎక్కువ నాకు తెలీదు, కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత అయ్యో నాకు కొంచెం తెలుసుంటే బాగుంటుంది, వీళ్ళ నుంచి నేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. కొంచెం తెలుసుకున్నారు కదా షోలో? చాలా ఇన్ఫర్మేటివ్, చాలా నైస్ షో. అంటే చీర కట్టుకోవడం అనేది మళ్ళీ వస్తుందని ఇప్పుడు అందరూ జీన్స్ కుర్తాస్ ఎక్కువ కట్టుకుంటున్నారు. చీర అన్నది ఇంకా ఫ్యాషనబుల్గా అయిపోయింది ఇలాంటి షోస్ వల్ల. ఆల్వేస్ స్పెషల్ అనమాట సారీ. డెఫినెట్గా దాని ఎలిగెన్సే వేరు. మీరండి కంచి గారు? చాలా బాగుందండి. ఇంట్లో టీవీలో చూస్తూ ఆ శారీస్ అవన్నీ ఊరిపోతాం. అబ్బా భలే ఉన్నాయి శారీస్, భలే ఉన్నాయి శారీస్ అని ఇవాళ ప్రత్యక్షంగా చూసాం. చాలా బాగున్నాయి శారీస్. కాకపోతే ఒకటి నాకు క్వశ్చన్స్ వేస్తారు శారీస్ మీద, దానివల్ల మాత్రం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసాము. నేను ఈవెన్ రాసి పెట్టుకున్నాను కూడా, నాకు నచ్చి. అసలు నాకు చాలా తెలియని క్వశ్చన్స్ అవన్నీ. ఆ రౌండ్ తీసేయటం అంటే బాధాకరంగా ఉంది. చాలా మంది తెలుసుకోలేకపోతే మీలాగా తెలియని వాళ్ళందరూ రాసి పెట్టుకోవడం బాగా. అసలు ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారా అన్ని క్వశ్చన్స్ అర్థం కాలేదు నాకు. కాకపోతే ఈ రౌండ్ కూడా బాగుంది. చూసి గెస్ట్ చేయడం అనేది ఇది మాకు ఈజీ కదా, అది రాదు. ఇది మీకోసమేనండి, ఈజీగా ఒక వోచర్ ఇచ్చేద్దామని. ఇంకా ఈ 2 శారీస్ గెలుచుకోవడం కూడా చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. ఇదండి ఇవాళ బ్యూటిఫుల్ ఎపిసోడ్. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మిమ్మల్ని మీట్ అయ్యేంత వరకు చూస్తూనే ఉండండి. ప్యాట్నీ సెంటర్ సిఎంఆర్ షాపింగ్ మాల్, నీ కొంగు బంగారం కాను. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. అతివల అందాలు మగవల చందాలు హుందా హుందాగా పెంచే మార్గాలు. నేడే పంచముహూర్తం ఆడవారికి ప్రత్యేకం. నేడే పంచముహూర్తం ఆడవారికి ప్రత్యేకం. బహుమానం నీ సొంతంగాను, నీ కొంగు బంగారంగాను. బహుమానం నీ సొంతంగాను, నీ కొంగు బంగారం.
ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు లోకల్